అందరికీ నమస్కారం. కొంతమందికి ఆర్సెల్ ఎప్పుడు తీసుకోవాలో సరిగ్గా తెలియక ఒక మిస్టేక్‌నైతే చేస్తూ ఉంటారు. అదేంటంటే డయేరియా ఉన్న టైంలో మోషన్స్ ఎక్కువగా అవుతుంటాయి. ఈ టైంలో డీహైడ్రేషన్ వస్తుంది. సో, ఇలాంటి టైంలో డబ్ల్యూహెచ్ఓ రికమెండ్ చేసిన ఓఆర్ఎస్ ఎలక్ట్రోలైట్ పౌడర్‌ని మాత్రమే వాడాలి. కానీ డీహైడ్రేషన్ అంటే డయేరియా ఉన్నప్పుడు మాత్రమే కాదు. ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్‌సైజెస్ లాంటివి ఎక్కువగా చేసినప్పుడు, బాడీ స్ట్రెయిన్ అయిపోయినా, కంటిన్యూయస్‌గా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు, ఫాస్టింగ్ టైంలోను లేదంటే ఎండలో ఎక్కువ సేపు నించుండిపోయినప్పుడు, మన శరీరం మనకు తెలియకుండానే కొంతవరకు వాటర్, ఇంకా ఎలక్ట్రోలైట్స్‌ని కోల్పోతుంది. ఇలాంటి టైంలో మన ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయి, ఒక ఎగ్జాస్టెడ్ ఫీలింగొస్తుంది. అంటే ఒక సైలెంట్ డీహైడ్రేషన్ లాగా అన్నమాట. సో, ఇలాంటి టైంలో కొంతమంది ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. ఇవి అస్సలు మంచివి కాదు. సో, ఇన్‌స్టంట్ ఎనర్జీ కోసం అయితే ఇవన్నీ కాకుండా వీటికి బదులు ఆర్సెల్‌ని తీసుకోవచ్చు. దీంట్లో ఉండే సోడియం, పొటాషియం, క్లోరైడ్ లాంటి వైటల్ ఎలక్ట్రోలైట్స్, ఇంకా విటమిన్ సి వల్ల ఈ ఎగ్జాస్టెడ్ ఫీలింగ్ నుంచి త్వరగా బయటపడగలుగుతాం. డయేరియా ఉన్న టైంలో అయితే ఖచ్చితంగా డబ్ల్యూహెచ్ఓ రికమెండ్ చేసిన ఓఆర్ఎస్‌ని మాత్రమే తీసుకోవాలి. ఇందాక నేను చెప్పిన మిగతా కండిషన్స్‌లో ఆర్సెల్‌ని కూడా తీసుకోవచ్చు. థాంక్ యూ.